कमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सकलं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्री श्री राधा कृष्ण पादां सहगण ललिता श्री विशाखान्वितां नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामी इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवाणी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामे गौरक्षुषे नमः नमो ब्रह्मण्य देवाय गौब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। कृष्ण हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी नमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी लोकं करोति वाचालं पङ्कं लङ्घयते गिरिं यत्कृपां वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यैश्वरम् निगमकल्पतरोद्गलितं फलं सुखं कादम्बद्रवसंयुतं पिबता भागवतं रसमालयं मुहुरहो रसिका मृगभावुकाः। जय कृष्ण। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। ఈనాటి నిత్యం భాగవత సేవయాత్రకి భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. కర్నూలు ఇస్కాన్ భక్తులందరికీ ఆఫ్లైన్ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము పంచమ స్కందం పూర్తయిపోయింది. ఇప్పుడు షష్ఠ స్కందము, 6వ స్కందము, షష్ఠ స్కందము, మొదటి అధ్యాయము. అధ్యాయము పేరు అజామిళుని చరిత్రము. మొదటి శ్లోకం. కృష్ణ 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 చేయాలి పని. హరే కృష్ణ. రాష్ట్ర శ్రీ పరీక్షిత్ ఉవాచ నివృత్తి మార్గా కలికా అతో భగవతా యథా నివృత్తి మార్గా కలికా అతో భగవతా యథా క్రమయోగోపలబ్ధేన బ్రాహ్మణ యద సంస్కృతి
श्रीपरीक्षितुवाच निवृत्तिमार्गकथिता आदौ भगवता यथा क्रमयोगोपलब्धेन ब्राह्मणा यदसंस्कृतिः प्रतिपदार्थము శ్రీ పరీక్షిత్ ఉవాచ పరీక్షిత్ మహారాజు పలికెను నివృత్త మార్గ ముక్తి పదము కథిత వివరింపబడినది ఆదో ఆదియందు భగవత నీచే యథారీతిగా క్రమముగా యోగ ఉపలబ్ధేన యోగ విధానం బట్టి బ్రాహ్మణ బ్రహ్మదేవునితో పాటు బ్రహ్మలోకమున చేరిన పిమ్మట యత్ ఆ ప్రకారంగా అసంస్కృతికి జన్మ మృత్యు పరంపర శమించును. భావము పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామితో చెప్తున్నాడు. పరీక్షిత్ మహారాజు పలికెను, దేవా సుఖదేవ గోస్వామి, ముక్తి పదమును అనగా నివృత్తి మార్గమును నీవు ఇదివరకే ద్వితీయ స్కందమునందు వివరించింది. ఆ పదము అనుసరించడం ద్వారా మనుషులు క్రమంగా మహోన్నత లోకములు బ్రహ్మలోకములు చేరిన వాడే అతడి నుండి బ్రహ్మతో పాటు ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు. ఆ విధంగా భౌతిక జగత్తునందరి జన్మవృత్తి వలయము నుండి అతడు బయట పడగలడు. భాష్యం భాష్యం తెలుగు భక్తి వేదాంత స్వామి శ్రీల రూపానికి జయ. భాష్యం ప్రభావ చెప్తున్నారు, పరీక్షిత్ మహారాజు వైష్ణవుడు కనుక పంచమ స్కందము చివరన వివిధ నరకలోకముల వర్ణనను వినినంతటా ఏ విధముగా బద్ధ జీవులను మాయాబంధ విముక్తులను కావించి భగవద్ధామను చేర్చవచ్చునని విషయమున విడుదల చింతితుడయ్యాడు. కనుకనే నివృత్తి మార్గమును గూర్చి అతడు తన గురుదేవుడకు సుఖదేవులకు గుర్తు చేశాడు. ఆ ముక్తి బలం సుఖదేవ గోస్వామి పరీక్షితులకు ద్వితీయ స్కందమున వివరించను. మృత్యు సమయము అనుదించగా సుఖదేవుని కలుసుకొన కలిగిన పరీక్షిత్తు అట్టి గంభీరముకు సమయమున నివృత్తి మార్గమును గురించి అతన్ని ప్రశ్నించను. ఆ ప్రశ్నను మెచ్చుకున్న సుఖదేవుడు పరీక్షితులకు అభినందించు ఇట్లు పలికెను. హరే కృష్ణ. ఈరోజు షష్ఠాధ్యాయం ప్రారంభము, మొదటి శ్లోకము. అధ్యాయం పేరు అజామిళ చరిత్రము. ఇక మొదటి శ్లోకంలో పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తున్నాడు వాళ్ళ యొక్క గురువు గారితో. పరీక్షిత్తుకు 7 రోజులు మాత్రమే ఉంది సమయం. ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళిపోతాడు? తక్షకుడు అని రెక్కలు గల విషపాము కాళ్ళు చేత చనిపోవాలని శపించాడు అనమాట. శృంగి అని ఒక బాలుడు, సమీకమహర్షి మహర్షి యొక్క కుమారుడు. కాబట్టి 7 రోజులు ఉంది అని ఆయన ప్రయోగవేశం చేసి గంగా నది తలంలో కూర్చున్నప్పుడు వ్యాసభనుడు కుమారుడైన పరీక్షిత్తు వస్తాడు కదా. వచ్చి ఆయనకు 7 రోజులు భాగవతం చెప్తాడనమాట. సప్తాహం అని చెప్పి 7 days, సప్తాహ అంటే 7. ఆ విధంగా చేసి ఇప్పటి వరకు 5 స్కందములు చెప్పేస్తాడు. ఇప్పుడు 6వ స్కందం ఇది. 5వ స్కందములో 26వ అధ్యాయం చివరి అధ్యాయంలో 40 శ్లోకాలలో నరకలోకం అంటే ఏంటి, ఎట్లుంటాయి, పాపులని ఎన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయంటే 28 నరకలోకాలు ఉన్నాయన్నమాట. అందులో మళ్ళీ ఒక్కొక్క నరకలోకంలో అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వేల సంఖ్యలో ఉన్నాయి. ఆ విధంగా ప్రతి ఒక్కరు చేసిన పాపాన్ని అక్కడ నరకయాతన అనుభవించాలన్నమాట. యాతనా దేవుని ఇచ్చి అనుభవించాలి. కాబట్టి ఇదేంటి మరి మనిషి మరి ఆ విధంగా పాపం చేసి నరకలోకానికి వెళ్ళి యాతన అనుభవించేసిందేనా? మరి ప్రభు వాయిస్ రావట్లేదు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, వాయిస్ రావట్లేదు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు చెప్పింది అర్థం కాలే కదా, మనిషి చెప్తాను.
శ్రీ పరీక్షిత్ ఉవాచ నివృత్త మార్గస్థిత అథో భగవతా యథా క్రమయోగోపలబ్ధేన బ్రాహ్మణ యద సంస్కృతిః. శ్రీ పరీక్షిత్ ఉవాచ నివృత్తి మార్గస్థిత ఆదౌ భగవతా యథా క్రమయోగోపలబ్ధేన బ్రాహ్మణ యద సంస్కృతిః. శ్రీ పరీక్షిత్ ఉవాచ నివృత్తి మార్గకథిత ఆదౌ భగవతా యథా క్రమయోగోపలబ్ధేన బ్రాహ్మణ యద సంస్కృతిః. ఇక పరీక్షిత్ మహారాజు పలికెను, దేవ సుఖదేవ గోస్వామి, మీరు ముక్తి పదమును అనగా నివృత్తి మార్గమును ఇదివరకే ద్వితీయ స్కందమునందు వివరించింది కదా. మరి ఆ పదమును అనుసరించడం ద్వారా మనుషులు క్రమముగా మహోన్నత లోకమును బ్రహ్మలోకమును చేరిన వాడే అతని నుండి బ్రహ్మతో పాటుగా ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు. ఆ విధంగా భౌతిక జగత్తునంతని జన్మ మృత్యు వలయము నుండి అతడు బయట పడగలడు అని చెప్పారు పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామితో. ఇక భాష్యం ఇక్కడ చూడండి. ముక్తి పదమును అంటే నివృత్తి మార్గము. ప్రవృత్తి అంటే ఏంటంటే ఈ భౌతిక జగత్తులో జన్మ తీసుకొని మరి ఇంద్రియ భోగాలు అనుభవిస్తూ మనం చేసే పాపాలు అన్నమాట. అక్కడ దానివల్ల నరకానికి వెళ్తాం కదా. ఆ నరకం లోకంలో 26వ అధ్యాయంలో 40 శ్లోకాలు ఉన్నాయి 5వ స్కందంలో. దాంట్లో అనేక నరకాల గురించి పరీక్షిత్ మహారాజు వివరించినాడు సుఖదేవ గోస్వామి. కాబట్టి మరి ఆ నివృత్తి మార్గానికి ఏ విధంగా మనం ముక్తి పదానికి వెళ్ళాలా? ప్రవృత్తి అంటే మనిషి పుట్టడము, పుట్టుట, తర్వాత జన్మ, మృత్యు, జరా, వ్యాధి. ఈ 4 లో అంటే ఈ జన్మ మృత్యు కాలచక్రములో జన్మించడము, మరణించడము, జన్మించడం, మరణించడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రవృత్తి మార్గం అంటారు. ఇక్కడ మనం చేసే ప్రతి కర్మకి మరి మరి అక్కడ పాప పుణ్య కర్మ ఫలాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా పాపాలు ఉంటే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. మరి అక్కడ నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. దీనికి నివృత్తి లేదా అంటే ముక్తి మార్గం ఏం లేదా? మరి ఆ ముక్తి మార్గం ఏదో తెలుపు గురుదేవా అని చెప్పేసి సుఖదేవ గోస్వామితో పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. కాబట్టి నివృత్తి మార్గం గురించి ద్వితీయ స్కందంలో చెప్పడం జరిగింది. మొత్తము 12 స్కందాలు శ్రీమద్ భాగవతంలో. 12 స్కందాల్లో వచ్చేసి ఇప్పుడు 5 స్కందములు అయిపోయినాయి. 6వ స్కందం ఈ రోజు. కాబట్టి 3వ స్కందం ద్వితీయ స్కందం చెప్పినాడు, నివృత్తి మార్గం గురించి చెప్పినాడు, కొంతమంది చెప్పినాడు అనమాట. కాబట్టి ఆ విధంగా నివృత్తి మార్గంలో ఎవరైతే ఆ పదాన్ని అనుసరిస్తారో ఆ మనుషులు క్రమంగా ఉన్నత లోకాలకు వెళ్తారనమాట. ఉన్నత లోకాలు అంటే ఏమి కృష్ణ? ఉన్నత లోకాలు అంటే ఏం చెప్పండి? బ్రహ్మలోకం అంటే సత్యలోకం అనమాట. 14 లోకాలు ఉన్నాయి మనకి. కింద 6 లోకాలు 7, పైన ఊర్ధ్వ లోకాలు 7. టాప్ మోస్ట్ లోకం ఏదంటే పైన ఉండే బ్రహ్మలోకం, బ్రహ్మదేవుని, దాన్ని సత్యలోకం అంటాం అనమాట. కాబట్టి ఎవరైతే ముక్తి పదంలో ఉంటారో వచ్చేసి భూలోకంలో ఉన్నప్పుడు మనం నెక్స్ట్ బాగా బాగా పుణ్యం చేస్తే కనుక పితృలోకానికి వెళ్ళిపోతాం. ఇంకా బాగా పుణ్యం చేస్తే కనుక స్వర్గలోకంలో దేవతాదేహం వస్తుంది. ఇంకా బాగా ఏమి మనము పుణ్యం చేసి పూజలు చేస్తే కనుక తర్వాత పైన ఉండే లోకం ఇంకొక లోకం ఉంది, మహాత్లోకం అని, అక్కడ వెళ్తాం. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాము? మహాలోకం నుంచి జనలోకానికి వెళ్తాం. జనలోకానికి నుంచి తపోలోకానికి వెళ్తాం. తపోలోకం తర్వాత లోకం సత్యలోకం, బ్రహ్మలోకం అని. కాబట్టి ఆ విధంగా మంది క్రమముగా మహోన్నత లోకముకు బ్రహ్మలోకమును చేరిన వాడే అతడి నుండి బ్రహ్మదేవుడితో పాటు ఆధ్యాత్మిక జగత్తు, ఆ తర్వాత ఉండేది ఆధ్యాత్మిక జగత్తు. అంతవరకు ఇది భౌతిక జగత్తే. సత్యలోకము దాటేసి విరజానదిని దాటేసి మనము ఎప్పుడైతే వెళ్తామో అక్కడ ఉండేదంతా వెలుగు ఆకాశం, ఆధ్యాత్మిక జగత్తు. అక్కడికి వెళ్తారు. బ్రహ్మదేవుడి అచట నుండి బ్రహ్మదేవుడితో పాటుగా ఆధ్యాత్మిక జగత్తుకు చేరుతారు. ఎవరు? ముక్తి పదములు ఉండేవారు, నివృత్తి మార్గంలో ఉండేవాళ్ళు అని చెప్తారన్నమాట. మనమంతా ప్రవృత్తి మార్గంలో ఉంటున్నాం. ఏం చేస్తున్నాము? తింటున్నాము కదా, తిరుగుతున్నాము,
రాత్రి అయితే పడుకుంటున్నాము, తర్వాత మరి నిద్రలేస్తున్నాము, మరి యథార్థంగా కార్యకలాపాలు చేసుకుంటున్నాము. దేవుడు అనే మాటే లేదు, చూసేయలేదు. బడికి పోవాలి, చదువుకోవాలి, లేదా స్కూల్కి పోవాలి, లేదా మరి ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, ఇదే ఉంటుంది తప్ప మరి రావడము, అలిచిపోవడం, తినడం, పడుకోవడం ఇదంతా ఏంటంటే ప్రవృత్తి. భక్తి మార్గంలో లేదు, నివృత్తి మార్గం లేదని చెప్తున్నాను. అందుకే ఈ భౌతిక జగత్తులందరి జన్మ మృత్యు వలయం నుండి బయటపడగలడు ఎప్పుడు ఆ ముక్తి పదంలో ఉన్నప్పుడు మాత్రమే మరి బయటపడతాడని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ప్రభుపాదుని భాషను చెప్తున్నటువంటి ఇక్కడ చదువుతాను, శ్రవణం చేయండి. పరీక్షిత్ మహారాజు వైష్ణవుడు కనుక పంచమ స్కందము చివరన వివిధ నరకలోకముల వర్ణనను విన్నంతటా ఏ విధంగా బద్ధజీవులను మాయా బంధ విముక్తులను గావించి భగద్ధామమును చేర్చవచ్చుననే విషయమున మిగుల చింతించిందెను. కాబట్టి పరీక్షిత్ మహారాజు ఎవరంటే వైష్ణవుడు అనమాట. వైష్ణవుడు ఎట్లుంటాడంటే నరకలోకాల యొక్క వర్ణను విని భయపడినాడు. మరి దాదాపుగా జనులంతా బద్ధజీవులే. ఎప్పుడు వ్యాపారము, ఉద్యోగము, సంసారము, నేను, నా ఇల్లు, మరి నా బంధువులు, నా మిత్రులు ఇందులోనే ఉంటాడు. కాబట్టి బద్ధజీవుడు కాబట్టి ముక్తి పదం ఉంటాడు కాబట్టి మీరంతా నరకానికి పోతారు కదా, నరకాన్ని అనుభవించాలి కదా, మరి దీనికి మార్గం ఏమి చెప్పండి గురుగారు అని అన్నమాట. ఇక్కడ అందుకే నివృత్తి మార్గం గురించి గురుదేవుడికి సుఖదేవునకు గుర్తు చేశాను, దాని గురించి చెప్పండి గురువు గారు అని చెప్పాడు. ఆ ముక్తి పదమున సుఖదేవ గోస్వామి పరీక్షిత్తునకు ద్వితీయ స్కందమున వివరించను, రెండవ స్కందమును చెప్పేశాడు. నృత్య సమయం వర్ధించగా సుఖదేవుని కలిగిన పరీక్షిత్తు చెప్పాం కదా ఇప్పుడే. పరీక్షిత్తు ఎప్పుడు కలిసినాడు సుఖదేవ గోస్వామిని? 7 రోజులు అంతే. 7 తర్వాత ఆయన ఏమవుతాడు? హరే కృష్ణ అవుతాడు అంతే. పరీక్షిత్తు 7 రాత్రులు 7 పగలు అంతే ఆయన జీవితం ఉండేది. తక్షకుడనే రెక్కల పాము వచ్చేస్తుంది, కాటేస్తుంది, పంపించేస్తుంది పరలోకానికి. కాబట్టి ఆ సమయంలో ఆసన్న సమయంలో ముక్తి పదము కొరకై సుఖదేవ గోస్వామిని పరీక్షిత్తు కలిసినాడు అనమాట. అట్టి గంభీరమైన సమయం కలిసినాడు. నివృత్తి మార్గం గురించి పరీక్షిస్తాడు కాబట్టి ఆయన కూడా అవసరమే. కాబట్టి ఆ ప్రశ్నకు సుఖదేవ గోస్వామి బాగా మెచ్చుకుని చెప్తున్నాడు. వరీయానేషతే ప్రశ్నః కృతో లోకహితం కృపా ఆత్మవిత్తల్మత పుంసాం లోకవ్యాధీషు యః ఫలః. కృష్ణ రాజా, సమస్త జనులకు పరమహితకరమైనందున నీ ప్రశ్న మహిమాన్వితమైనది. ఈ ప్రశ్నకు గల సమాధానమే అతి ముఖ్య శ్రవణ విషయమై సర్వ ఆత్మవిధులచే ఆమోదింపబడినది. కానీ పరీక్షలు ఎవరి కోసం అడుగుతున్నాడు? తన కోసం అడగడం లేదు, ఈ లోకంలో ఉండే వాళ్ళ కోసం అడుగుతున్నాడు అనమాట. కాబట్టి ప్రవృత్తిలో అందరూ ప్రవృత్తి పదంలో ఉంటున్నారు. ముక్తి మార్గం గురించి చెప్పండి గురువు గారు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ బద్ధ స్థితిలో ఉన్న జీవులు వాళ్ళు నారకీయ స్థితులలో యాతనను అనుభవించడానికి బదులు ముక్తి పదమును చేపట్టకపోవటం పట్ల పరీక్షిత్ మహారాజు ఆశ్చర్యం వ్యక్తపరిచను. రెండవ స్కందంలో చెప్పినాడు ముక్తి పదం అంటే ఏమో చెప్పినాడు. కానీ అది చెప్పినా కూడా గురువు చెప్పినా కానీ వినే స్థితిలో జరుగుతున్నారా? ఎందుకంటే బద్ధజీవులు వీళ్ళు బందీలు అయిపోయినారు. త్రిగుణాలకు బందీలు అయిపోయి నా సంసారం, నా భార్య, నా బిడ్డలు, నా మిత్రులు, నా బంధువులు, నా దేశము, నా ఊరు, నేను, నా ఇల్లు, నా ఆస్తి, నా డబ్బులు, నా బంగారము, నా 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 అని చెప్పేసి బందీ అయిపోయినాడు. కాబట్టి ముక్తిని గురించి ఆలోచించడం అన్నమాట. వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. వీళ్ళంతా నా అనే ఎప్పుడైతే మాటలో నీవు చేసిన కర్మ యొక్క ఫలితాన్ని నువ్వు నాది అని చెప్పేసి అనుభవించబోరినావో అయిపోయింది, నరకానికి పోవచ్చు దాని ఫలితంగా. కాబట్టి ఆ నరకాయతను అనుభవించాలి కదా. కాబట్టి ఇక్కడ వైష్ణవ లక్షణం అంటే వాంఛా కల్పతరుభ్యచ్చ కృపా సింధుభ్య ఏవచ. కాబట్టి వైష్ణవుడు దయాసాగరుడు అని అర్థం అనమాట. ఇక్కడ పరదుఃఖ దుఃఖి వైష్ణవుడు. వేరేవాడు ఏడిస్తే వైష్ణవుడు ఊరుకుంటాడా? అయ్యో పాపం, ఎందుకో ఈయన బాధ కలిగింది, ఏదైనా ఉపశమనం కల్పించే మంచి మాట విషయం చెప్దాము ఈయనకి అని చెప్పిస్తున్నారు అనమాట. కాబట్టి ఇతర దుఃఖమును గాంచి దుఃఖితుడవుతాడు. కనుకని నారకీయ జీవనమున యాతనలను అనుభవించుచు బద్ధ
జీవనం ఎడ కరుణ కలవాడైన పరీక్షిత్తు నివృత్తి మార్గ వివరణ కొనసాగింపమని సుఖదేవ గోస్వామితో పలికెను. నివృత్తి మార్గం గురించి చెప్పున ఆయన గురువా అని చెప్తాడు, గురుదేవా అని చెప్పినాడు. అప్పుడు ఆ పదం సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతం ఆదిలో వివరించాను 2వ స్కందములో. ఇక్కడ అసంస్కృతి అని చెప్పి శబ్దం వచ్చింది ఒకటి. ఆ పదం ఏమిటంటే అసంస్కృతి. సంస్కృతి అంటే అసంస్కృతి అనగా జనన మరణ పథమున కొనసాగించుటయే సంస్కృతి అనబడును. సంస్కృతి అంటే ఏంటంటే ఈ భౌతిక జగత్ యొక్క సంస్కృతి ఏంటంటే పుట్టినవాడు గిట్టగా మానడు, గిట్టినవాడు పుట్టక మానడు. గీతలో కృష్ణ భగవాన్ చెప్పినట్టు ఏమి జన్మ మృత్యు జర వ్యాధి. జన్మ మృత్యు ఈ రెండు మధ్యలో ఏముంటది? జర అంటే ఏమి? ముసలితనం వస్తుంది. ముసలితనం వచ్చింది ఏమొస్తుంది? వ్యాధులు వస్తాయి. కాబట్టి ఈ విధంగా వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు జనన మరణ కాలచక్రాల్లోనే నలుగుతూ చావాల్సిందేనా? ఇది భౌతిక జగత్ సంస్కృతిలోనే ఉండాలనా? అసంస్కృతి వద్దా? అంటే ముక్తి పదం వద్దా? ముక్తి పదము వద్దా అని చెప్పేసి ప్రశ్న చెప్పినాడు ఇక్కడ. కాబట్టి ఒకవేళ అతడు ఉన్నత లోకవాంఛ లేనట్టి విశుద్ధ భక్తులైనచో భక్తియుక్త సేవా ఫలముచే శీఘ్రమే భగవద్ధామమును చేరును. కాబట్టి ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. బాగా గమనిస్తే గనక ముక్తి పదానికి 2 మార్గాలు. ఊర్ధలోకాలకు ప్రయాణం చేస్తూ సత్యలోకం దాకా వెళ్తే గనక బ్రహ్మదేవుడితో పాటు కలిసి ఎప్పుడు ప్రళయం సంభవించే సమయంలో మొత్తం ఈ బ్రహ్మాండంలో ఉండే 14 లోకాలు ప్రళయ సమయంలో ఏమైతాయి అంటే నీటిలో మునిగిపోతాయి, అన్ని లయమైపోతాయి. రుద్రుడు వచ్చేస్తాడు. రుద్రుడు వచ్చేసి మొత్తము తాండవం చేసి మొత్తం అంతా నాశనం చేసేసి జలమయం చేసేసి మొత్తం ప్రళయకాలంలో మొత్తం నశింపజేస్తాడు అంతే. అప్పుడు బ్రహ్మదేవుడు ఎక్కడ ఉంటాడు? ఆధ్యాత్మిక జగత్తుకు అంచున ఉంటాడు అంతే ఆయన. కాబట్టి వెంటనే ఆయన యొక్క అనుయాలతో కలిసి బ్రహ్మదేవుడు ఎక్కడ వెళ్ళిపోతాడు? ఈ బ్రహ్మాండాన్ని వదిలేసి పైకి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోతాడు అనమాట. అది ఒక మార్గం. దాన్ని ముక్తి పదం అంటారు అనమాట. లేదా రూపాది ఇక్కడ చెప్తున్నాడు, ఒకవేళ అతడు ఉన్నత లోక వాంఛ లేనట్టి వాళ్ళైతే నేను ఎందుకు పోవాలా ఉన్నత లోకానికి? సత్యలోకాన్ని వెళ్ళిపోను నేను. ఎందుకు? నేను డైరెక్ట్ గా ఇస్కాన్ మందిరానికి వెళ్తాను. నేను రూపాది పెట్టినాడు కదా అక్కడ, భగవంతుడు పెట్టినాడు. అవి శ్రవణం చేసి వాళ్ళ గురువులు ఉన్నారు అక్కడ. ఆ గురువు యొక్క దగ్గర వచ్చేసి ఆధ్యాత్మిక ఆచరణగా స్వీకరించి ఆయన చెప్పినట్టు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పి నేను మంత్రం జపం చేస్తాను. నేను కృష్ణ సేవ భక్తితో చేస్తాను, భక్తితో సేవ ప్రేమతో చేస్తాను నేను. అప్పుడు నేరుగా గోళంగా వెళ్ళిపోవచ్చు కదా అని మార్గం ఉందన్నమాట. 2 మార్గాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి అది చెప్తాడు ఇక్కడ. కాబట్టి భక్తియుక్త సేవా ఫలితము చే శీఘ్రమే భగవద్ధామమును చేరును. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. చెప్పారు కదా, ఏమి ఈ దేహం విడిచిన వెంటనే ఏమి పునర్జన్మ లేని నా ధామానికి వచ్చిన వాడికి పునర్జన్మ ఉంటుందా? నైతి ఉండదండి అని చెప్పాడు. నా ధామానికి వచ్చిన వాడికి పునర్జన్మ ఉండదు కాదు. అదే భౌతిక జగత్తులో ఉండే వానికైతే పునర్జన్మ ఉంటుంది కదా. ఇక్కడ చెప్తాడు నెక్స్ట్, ఆచార్య అభిప్రాయం అనుసరించి క్రమయోగోపలబ్ధేనా అని ఇక్కడ పదం ఉంది ఇక్కడ ఈ శ్లోకంలో. సెకండ్ 2వ వర్స్లో నివృత్తి మార్గాన్విత అదో భగవతా యవ క్రమయోగోపలబ్ధేన బ్రాహ్మణ యథ సంస్కృతి అని చెప్పినాడు. సంస్కృతి అంటే భౌతిక జగత్తులో జనన మరణ కాలచక్రంలో నలిగిపోవడము. అసంస్కృతి అంటే ఏమి? ముక్తిని పొందడము అసంస్కృతి అంటే ఇక్కడ ఈ సందర్భంలో సంస్కృతి అంటే. కాబట్టి ఆ విధంగా క్రమయోగోపలబ్ధేన అంటే యోగం అంటే యోగములు ఎన్ని? కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము. ఆ విధంగా క్రమముగా యోగములను ఒక్కొక్క యోగం తర్వాత యోగానికి వెళ్ళిపోయి ఆ విధంగా చెందడం అనేది అది ఒకటి ఉంది ఇక్కడ. అది చెప్తాడు క్రమయోగోపలబ్ధేన అన్న పదమును అనుసరించినది మనగా తొలుత కర్మయోగం అనుసరించి పిదప జ్ఞానయోగమును, ఆ పిదప చివరగా భక్తి పదమును, భక్తి యొక్క పదమును చేరి మనుషుడు ముక్తులగును.
కాబట్టి ముక్తి అనేది ఎట్లా సాధ్యం అంటే ఇక్కడ చెప్తున్నారు 3 విధములు, అంటే ఒక్కొక్క మెట్టు అనమాట, సోపానం. మొదటి మెట్టు ఏంటంటే కర్మయోగం, రెండవ మెట్టు ఏంటంటే జ్ఞానయోగం, మూడవ మెట్టు ఏంటంటే భక్తి యోగం. మరి చివరి ఏం మెట్టు? భక్తి యోగమే కదా. కర్మయోగము అంటే కర్మయోగం నందు ఇష్టం లేకుండా భక్తి యోగంలో ఉండి ముక్తిని పొందవచ్చు. జ్ఞానయోగము సంబంధించి ఇష్టం లేకుండా కూడా, అంటే కర్మ చేయడం ద్వారానే, కర్మకాండ చేయడం ద్వారానే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, నివృత్తి మార్గంలో ఉండకుండా ప్రవృత్తి మార్గంలో ఉన్నాడు. మనం జీవనం చేసినప్పుడు చాలా పాపాలు చేస్తాం, కాబట్టి దానికి అనుసరించి కర్మలు యొక్క ఫలితాలు అనుభవించి వస్తుంటాం. దానికి సంబంధించి నరకాలు పోవాల్సి ఉంటుంది. కాబట్టి కర్మకాండలు ఏం చెప్తున్నారంటే, నీవు చేసిన పాపములకు నివృత్తి ఉంది కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకో, నువ్వు ఈ యజ్ఞం చేసుకో, ఈ వ్రతం చేసుకో, ఈ యాగం చేసుకో, ఈ ఉపవాసం ఉండు అని చెప్పినాడు అనమాట. ఇవి దీని ద్వారా వాటిని సమస్య దాన్ని తొలగించుకోవాలా, పరిహారం చేసుకోవాలా, పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం పొందాలా. అట్లా పొందకుండా ఉంటే నరకానికి పోవాల్సి వస్తుంది అనమాట. అది ఒక మార్గం అక్కడ పెట్టాడు అక్కడ. కాబట్టి దాన్ని ఏమంటాం? కర్మయోగం అంటాం అన్నాడు. దాన్ని ఏమంటామా? కర్మయోగం. జ్ఞానయోగం అంటే ఏమి? ఇవన్నీ వేదములు, ఉపనిషత్తులు ఇవన్నీ చదివేసి మరి ఆ విధంగా జ్ఞానాన్ని పొందడం ద్వారా ఎవరు దేవాది దేవుడు ఎవరు చూస్తాను, అతనా కాదా అన్వేషిస్తాను, నేను పరిశోధిస్తాను నేను అంటాను అనమాట. ఎవరు? జ్ఞాని. అదే భక్తుడైతే కృష్ణుడు దేవాది దేవుడు అని గురువు చెప్పిన వెంటనే భక్తుడు ఏమంటాడు? కృష్ణుడు ఏమంటాడు? అవును, మా గురువు చెప్పింది సత్యం అంతే, మా గురువు చెప్పింది సత్యం. బడి అంతే కదా, వాళ్ళ సార్ చెప్పింది సత్యం అంతే. కాబట్టి ఆ విధంగా గురువు చెప్పిన సత్యం అనేది చెప్పేసి భక్తుడు ఏమంటాడు? భక్తి యోగంలో తొందరగా, కాబట్టి భక్తి యోగం అనేది శ్రేష్టమైనది అన్నింటికంటే నెక్స్ట్ చెప్తున్నాడు. కాబట్టి ఆయనను భక్తి యోగం ఎంతటి శక్తివంతమైనదనగా అది కర్మయోగము లేదా జ్ఞానయోగముపై ఆధారపడదు. చూడండి, భక్తి యోగము అంత మహత్తర శక్తివంతమైనది, అది కర్మయోగం పైన ఆధారపడదు, జ్ఞానయోగం పైన ఆధారపడుతుంది. స్వయంగా భక్తి యోగమే ఎంత శక్తివంతమనగా కర్మయోగ సంపత్తి లేనట్టి అధర్మపరుడైనను. చూడండి, కర్మయోగ సంపత్తి లేనట్టి అధర్మపరుడు. ఇక్కడ అదే ఆచార్యుల గురించి చెప్పే కథ అనమాట. ఇక్కడ అధర్మం ఎన్నో పాపాలు చేసింటాడు, కానీ చివరిలో ఏం చేస్తాడు? కొడుకు పేరు తెలుస్తాడు. ఆ యమభటులను చూసి, యమకింకలను చూసి భయంతో నారాయణ 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 అంటాడు. అంతే, వెళ్ళిపోతాడు. అట్లా జీవుడు వెళ్ళిపోతాడు. ఆ పదాలు చెప్పినప్పుడు నారాయణ శబ్దం కొడుకును పిలుస్తానంటే భక్తితో కాదక్కడ. అందుకే ఏం చెప్తున్నాడు ఇక్కడ? కర్మయోగ సంపత్తి లేనట్టు అధర్మపరుడైనను, జ్ఞానయోగ సంపత్తి లేనట్టు నిరక్షరాస్యుడైనను. చదువులేమి లేదు, నమ్మకం చదువు ఉందా? శాస్త్రాలు వేదాలు అని చదివిందా? మరి భద్రాచలం రాముడు శ్రీరామచంద్రుడు, భద్రాచలం రామచంద్రుడు ఆమెని అనుగ్రహించలేదా? చెప్పండి. కాబట్టి అంటే జ్ఞానము లేని నిరక్షరాస్యుడైనప్పటికీ అట్టి వారిని కూడా మరి భగద్ధామము వెడలగడు అని చెప్పేసి చెప్పినాం. వెడలగడు, వెళ్ళవచ్చునంటాడు. కాబట్టి మామే వైశ్య సంశయ భక్తి అంటే మామే వైశ్య సంశయ భక్తి యోగం చెప్పినాడు. నేను భక్తి యోగంలో నిలిచిన నా భక్తుని ఖచ్చితంగా నేను రక్షిస్తాను, దీంట్లో సంశయం లేదు, అవసరం. నిస్సందేహముగా భగవద్ధామకు వెళ్ళగలగవు. నిస్సందేహం ఆధ్యాత్మిక జగత్తుకు చేరగలడని శ్రీకృష్ణుడు భగవద్గీత 8వ అధ్యాయం 7వ శ్లోకమునందు పలికారు. అయినను యోగులు నేరుగా ఆధ్యాత్మిక జగత్తును గాక ఇతర లోకములను చూడగోరి ఇద్దరు. యోగులు ఏం చేస్తారంటే ఒక లోకం నుంచి ఇంకొక లోకం వెళ్తారు వాళ్ళు యోగులు. కానీ ఇక్కడ కనుకనే వారు బ్రహ్మ వశించు లోకమునకు చేరగలరు. యోగులు ఏం చేస్తారు? చెప్పాం కదా ఇప్పుడే, అది ఒక ముక్తి మార్గం.
బ్రహ్మలోకం చేరగలరు. కనుక వారు బ్రహ్మ వశిష్ఠ లోకమును చేరు. అచ్చట బ్రాహ్మణ అని పదం సూచించబడింది ఇక్కడ. బ్రాహ్మణ అంటే ఎవరు? బ్రహ్మదేవుడు, బ్రహ్మలోకంలో ఉండేవాడు. ప్రళయ సమయంలో ఆ బ్రహ్మదేవుడు తన లోకవాసులతో పాటు నేరుగా ఆధ్యాత్మిక జగత్తును చేరును. ఈ విషయము వేదమునందు ఇప్పుడు రూపొందించబడినది. బ్రాహ్మణ సాతే సర్వే సంప్రాప్తే ప్రతి సంచరే పరస్యాంతే కృతాత్మానః ప్రవిశంతి పరమం పదం. బ్రహ్మలోకమునందున్న వారు తమ మహోన్నత స్థితి కారణమున ప్రళయ సమయం నందు బ్రహ్మతో పాటు నేరుగా భగవద్ధామను చేయుదురు. శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. చూడండి, కాబట్టి ముక్తి పదం రెండు. ఒకటి, యోగులు ఒక్కొక్క లోకాన్ని అధిగమిస్తూ భూలోకం నుంచి పితృలోకమునకు, అక్కడి నుంచి స్వర్గలోకమునకు, అక్కడి నుంచి మహాత్లోకమునకు, అక్కడి నుంచి ఆ పైలోకము జనలోకమునకు, అక్కడి నుంచి తర్వాత తపోలోకమునకు, తపోలోకం నుంచి సత్యలోకమునకు, ఈ విధంగా 7 మెట్లు అనమాట. 7 లోకాలు ఉన్నత స్థితిలోకి పెడతారనమాట. ఆ తర్వాత ప్రళయ సమయంలో ఏం చేశారు బ్రహ్మదేవుడు? అందరూ తీసుకొని పోయి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోతాడు. అంతే. ఇది బ్రహ్మాండం అయిపోతుంది, లయం అయిపోతుంది. అంతే. 14 లోకాలన్నీ స్మాష్, ఖాళీ, బుడిది కావడము, నీటిలో మునిగిపోవడము, మొత్తం అంతా పతనం కావడం జరుగుతుంది ప్రళయకాలం. కాబట్టి ఇది ఒక. తర్వాత భక్తియుక్త సేవ చేసి కృష్ణ భక్తుడిగా ఉండి ఆధ్యాత్మిక ఆచరణని ఆధ్వర్యంలో ఉండి హరే కృష్ణ మంత్రం జపిస్తూ ఆయన యొక్క సంరక్షణలో జీవితం కలిగితే కనుక నేరుగా గోలోకానికి వెళ్ళిపోతాం. హరి రెండో శ్లోకం చెప్తున్నాడు చూడండి. ప్రవృత్తి లక్ష్యమే శైవ త్రైగుణ విషయో ముని యో అసావలీన ప్రకృతే గుణసర్గః పునః పునః. మహాముని సుఖదేవ, గుణ సంపర్కము నుండి విడిపడనంత వరకు జీవుడు సుఖ దుఃఖ భోగార్థము నానా విధములకు దేహములను పొందుతుండును. నానా విధములకు దేహములు పొందుతుండును. ఇక ఆయా దేహములను అనుసరించి అతనికి నానా రకములకు అభిరుచులు కలుగుతుండును. నీవు ఇదివరకే తృతీయ స్కందమున వివరించినట్టు ఆ అభిరుచుల అనుసరించుచు అతడు ప్రవృత్తి మార్గమున సంచరించి స్వర్గాది లోకములను చేరును. ప్రవృత్తి నివృత్తి కాదు, ప్రవృత్తి, జీవ ప్రవృత్తి. భౌతిక జగత్తులో బద్ధ జీవుడి ప్రవృత్తి ఎట్లుంటుందో మీరు చెప్తున్నాడు ఇక్కడ రెండవ శ్లోకంలో చెప్పినాడు. మహాముని సుఖదేవ, గుణ సంపర్కం నుండి విడిపడనంత వరకు జీవుడు సుఖ దుఃఖ భోగార్థము నానా విధముల దేహములను పొందుతుండును. మనకు తెలుసు కదా ఈ విషయం ఇది. కాబట్టి గుణ సంపర్కం అంటే ఏమి? 3 గుణాలు. ఏటా 3 గుణాలు? సత్వ రజో తమో గుణాలు కదా. ఈ సత్వ రజో తమో గుణాలు అనేవి ఇవి సుఖ దుఃఖాలకు భోగాలకు, సుఖ దుఃఖ భోగాలకు సంబంధించి కారకాలు అయితే అనమాట. ఇప్పుడు ఒకరు ఇక్కడ ఈ త్రిగుణ సంపర్కం చేత కర్మం చేయడం ద్వారా మనకు ఆయా లోకాలకు ప్రాప్తిస్తుంది. ఇక్కడే ఇంతకుముందు శ్లోకం చెప్పడం జరిగింది. యోగులు ఏం చేస్తున్నారు? ఈ లోకం నుంచి పితృలోకానికి పోవడము, లేదా స్వర్గలోకానికి పోవడము, లేదా మహాలోకానికి పోవడము, లేదా జనలోకానికి పోవడము, సత్యలోకం వరకు వెళ్ళాల్సింది, బ్రహ్మలోకం వరకు వెళ్ళాల్సిందే కదా. ఇది ఒక మెట్టు కదా. కాబట్టి ఆ విధంగా వెళ్ళేటప్పుడు వీళ్ళు నానా దేహాలు తీసుకుంటారు అనమాట. ఇది పుణ్యం చేసిన వాళ్ళ విషయం, ఇది పాపం చేసిన వాళ్ళ విషయము అద్భుతంగా పోతారు. ఇన్ని లోకాలు అతల వితల తల శాతల మహాతల పాతాల లోకంలో వెళ్ళిపోతాడు. పాపం యొక్క ఫలితంగా వచ్చేసి నరకలోకంలో యాతన అనుభవించి మరి మిగులు పాప కర్మం యొక్క ఫలితంగా దేహం వస్తుంది అనమాట. పంది దేహం వస్తాను మలభక్షణం చేయాలి. అంటే ఇక్కడ నానా విధములకు దేహములు పొందుతుంటును. వృద్ధలోకాలు పోతే గనక ఉత్తమ దేహాలు పొందుతాడు, అతల లోకాలు పోతే గనక నిజ దేహాలు పొందుతాడు. కుక్క, పిల్లి, నక్క, కోతి, ఇవన్నీ పంది, ఎలుక, ఇవన్నీ నీచ దేహాలు. ఏమి మరి ఆ విధంగా వచ్చేసి పంది దేహం పొందుతాను ఏముంటాయి? పంది కళ్ళు వస్తాయి, పంది నోరు వస్తుంది, పంది చెవులు వస్తాయి,
మరి పంది తినే ఆహారం ఏమి మలక్షణము. ఆ విధంగా నానా రకాల దేహాలు పొందుతుంటాడు, నానా రకాలుగా మరి అభిరుచులు కలిగి ఉంటాడు. సింహమైపోయాను మాంసభక్షణం చేస్తాడు అనమాట, క్రూరంగా ఉంటాడు అనమాట. ఈ విధంగా దేహాలు అభిరుచులు మాత్రం ఉంటాయన్నమాట. ఈగలాగైతే దోమలాగైతే మనుషులు రక్తం కదా పెంచాలి అబ్బాయి అని కూర్చొని రక్తం పెంచేస్తారు అనమాట. సో ఆ విధంగా రుచి మారుతుంది అనమాట. అక్కడ ఆహారం మారుతుంది, దేహం మారుతుంది. కాబట్టి ఈ విధంగా వివిధ దీని గురించి తృతీయ స్కంధంలో వివరించినావు. దీని గురించి మరి అతను ప్రవృత్తి మార్గమును అనుసరించి స్వర్గాది లోకంలో చేరును. ఆ విధంగా వచ్చేసి స్వర్గాది లోకంలో బయటకు వెళ్ళిపోతాడు. పుణ్యం చేసుకోలేదు బుద్ధ లోకాలు వెళ్ళిపోతాం, పాపం చేసుకోలేదు దిగువ లోకాలకు వెళ్ళిపోతాం అనేసి ఇది మనకు తెలుసు అని చెప్తున్నాడు. అక్కడ చెప్పినాడు 9వ అధ్యాయం 25వ శ్లోకంలో ఇట్లు వివరించాను. యాంతి దేవాన్ పితృన్ యాంతి పితృవృతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మత్యాదీనోపి మాం. దేవతలను పూజించేవారు దేవతలలో జన్మించరు. ఇప్పుడు నేను ఇక్కడ 3 గుణాలు ఉన్నాయి కదా, త్రిగుణాలు. ఏంటా 3 గుణాలు? సత్వగుణము వాళ్ళు దేవి దేవతలు పూజిస్తారంట, రజోగుణము వాళ్ళు రాక్షసులను పూజిస్తారంట, తమోగుణము వాళ్ళు భూత ప్రేతములను పూజిస్తారంట. కాబట్టి ఎవరెక్కడ పూజిస్తారో ఆ లోకాలకు వెళ్ళిపోతారు వాళ్ళంతా. సూర్యుని పూజిస్తే సూర్యలోకానికి వెళ్తారు, చంద్రుని పూజిస్తే చంద్రలోకానికి వెళ్తారు, ఇంద్రుడిని పూజిస్తే ఇంద్రలోకం వెళ్తారు. ఆయా లోకాలకు ఎట్లయితే వెళ్తారో ఆ విధంగా చెప్తారు కదా. యాంతి దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత. కాబట్టి దేవతలను పూజించేవారు దేవతలలో జన్మిస్తారు, పితృదేవతలను పూజించేవారు పితృదేవతలను చేరగా, భూత ప్రేతములను పూజించేవారు బాల్యంగా జన్మిస్తారు. కానీ నన్ను పూజించేవారు నాతోనే నివసించరు. కృష్ణుడు చెప్పినది. కృష్ణుడు పూజిస్తే ఎక్కడ మనము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇక్కడ ఇంకో విషయం గుర్తించాలి. కృష్ణుని పూజించి గోలోకానికి వెళ్ళిపోతే తిరిగి మనము ఈ భౌతిక జగత్తుకి వస్తామా రామా? మరి అదే చంద్రలోకానికి పోతాను, సూర్యలోకానికి పోతాను, స్వర్గలోకానికి పోతాను. నీ పుణ్య రాశి యొక్క ఫలితము పుణ్య కర్మ యొక్క ఫలితము ఎంతవరకు ఉంటుందో అంతవరకు అక్కడ ఉంటావు. తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడ మళ్ళీ జన్మ ఇక్కడ రావాల్సిందే, భూమిపైకి రావాల్సిందే. నువ్వు మళ్ళీ నువ్వు తిరిగి వస్తావు ఎక్కడికి? ఇది జంక్షన్. ఇదేంటి? భూలోకము జంక్షన్ ఇది. కాబట్టి స్వర్గలోకానికి పోయినా నువ్వు మళ్ళీ తిరిగి ఇక్కడ రావాల్సిందే, సత్యలోకానికి పోయినా నువ్వు తిరిగి ఇక్కడ రావాల్సిందే. టైం పీరియడ్ గ్యాప్ బట్టి నీ ఫలితాన్ని బట్టి ఉంటుందని, నీ కర్మ యొక్క ఫలితం బట్టి పుణ్య రాశి ఎక్కువగా ఉంటే కనుక సత్యలోకానికి బ్రహ్మచర్యుడి దగ్గర వెళ్ళిపోయి ఇంకా ఆయనతో పాటు ప్రళయ సమయంలో వెళ్ళిపోతావు, ఆధ్యాత్మిక జగత్తు వెళ్ళిపోతావు. లేకపోతే కనుక మళ్ళీ ఇక్కడ రావాల్సిందే. ఈ అధోలోకాలు జన్మించడం కూడా అంతే. ఆ పాపం యొక్క ఫలితాల పాపం పూర్తి చేసేసి అక్కడ నరకయాతన అనుభవించేసి మరి ఆ నీచ జన్మలో ఉండేసి మన తర్వాత 0 అయిపోతే పాపరాశి మనకి దేవుడు తీసుకుంటారు. కాబట్టి భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక జగత్తుకు గోలోకానికి వెళ్ళిన వాడు తిరిగి రాని ఈ భౌతిక జగత్తుకు తిరిగి రాని లోకమైన నా ధామానికి వస్తాడు నా భక్తుడు అని చెప్తారు మేడం. అదే ఇక్కడ చెప్పినాడు. కాబట్టి గుణ ప్రభావం వలన జీవులు నానా గణములకు ప్రవృత్తులను ఉన్ముఖతను కలిగి వివిధ గతులను పొందుచుందరు. టేస్ట్ కదా, దేహాన్ని బట్టి టేస్ట్ అనమాట. కుక్క తల్లికి కుక్క తండ్రికి కుక్క పిల్ల పుడుతుంది, కోతి తల్లికి కొద్ది తండ్రికి కోతి పిల్ల పుడుతుంది, పది తల్లికి పది తండ్రికి పది పిల్ల పుడుతుంది. అంతే కదా. మరి యూజ్లెస్ ఎవరు దాని చేసినాడు? కోతిని చెప్తున్నాడు మానవుడు. అది కాదు ఇక్కడ చెప్తున్నాడు, భక్తులు చెప్తున్నాడు కదా, ఎవరు కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి మనము మన కర్మల ఫలితాలను బట్టి ఆయా దేహాలు తీసుకుంటాము, అంతేగాని కోతి నుంచి మంచి రాడు. మానవ తండ్రికి తల్లికి
పుత్రుడుగా పుడతారు తప్ప జంతువుగా రాడు. ఇప్పుడు జంతువు ఇప్పుడు మనిషి కాదు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి మనుషులు సొంత లోకములకు వెడలగును. వాళ్ళు పుణ్యపడతాలు చేసి యజ్ఞం చేస్తే ఎక్కడ పోతామండి? దేవలోకానికి దేవేంద్రుడుగా పదవి వచ్చేస్తుంది మనకి. ఇటువంటి చెప్పిన కర్మకాండలు. కాబట్టి భౌతిక జగత్తు కూడా అతనికి ఆకర్షణ అదే కారణం అనమాట. ఆకర్షణ ఎక్కువ పెట్టాడు కృష్ణుడు. ఆడుకుంటున్నాడు మమ్మల్ని, మాతో ఆడుకుంటున్నాడు. జగన్నాథ సుందరదారే జగన్నాథుడు. ఏమి అన్ని చూపిస్తాడు, ఆశ పెట్టేస్తాడు కదా. చూడండి, కాబట్టి ఇక్కడ నన్ను అర్చించు వారు నన్నే చేరుచుందురు, నన్నే చేరుచున్నారు అని దేవాది దేవుడు ప్రకటించి ఉన్నాడు. భగవంతుని కూర్చి భగవద్ధామను కూర్చి ఏమీ తెలియని వారే ఉన్నతమకు లౌకిక స్థితిని బయటకు యత్నిస్తున్నారు. కాబట్టి లౌకిక స్థితి కావాలనుకుంటాం మనం చాలా మంది. ఏ కృష్ణ, ఏమంటే భగవంతుని గురించి తెలియని వాళ్ళు, భగవద్ధామము గురించి తెలియని వాళ్ళు మళ్ళీ ఆ పై లోకాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఈ లోకానికి వచ్చే తిరిగి రాని లోకానికి పోవాలి. కానీ తిరుగుతూ ఉండాలి ఇక్కడే కాలచక్రంలో, జనన మరణ కాలచక్రంలో. ఆ లోకం నుంచి ఈ లోకము, ఈ లోకం నుంచి ఆ లోకము, అదో లోకము, వృద్ధ లోకము. ఇవి తెలియని వాళ్ళు అజ్ఞానం విధంగా చేస్తారని చెప్పి ప్రభావం చెప్తున్నారు అనమాట. కాబట్టి భగవంతుడు తెలుసుకోవాలన్నాడు. ఈ భౌతిక జగత్తునందు నిరంతర జన్మ మృత్యువులు తప్ప వేరేదీ లేదనే నిర్ణయం మనకు వచ్చినప్పుడు మాత్రమే మనుషులు భగవద్ధామను యత్నించును. ఈ సత్యం తెలియదు మనకి. ఏ సత్యము? ఒక బుద్ధ లోకానికి వెళితే మళ్ళీ అక్కడ మన యొక్క రాశి పుణ్యఫలాల యొక్క రాశి తరిగిపోయినది, జీరో అయినాక మళ్ళీ భూలోకానికి వస్తామని, మళ్ళీ ఇక్కడ పుడతామని చెప్పేసి సత్యం మనకు తెలియదు మనకి. కాబట్టే యజ్ఞాలు చేస్తాము, కర్మకాండ చేస్తామని చెప్పేసి ఆశ చూపిస్తున్నారు. ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి మిస్గైడ్ అయిపోతున్నారు. మిస్గైడింగ్ అని మిస్లీడింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మిస్సింగ్ అయిపోతున్నాము. కాబట్టి మనమంతా తెలివితో ఏం చేయాలా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపం చేసి మరి ఆచరణ యొక్క ఆధ్వర్యంలో జీవనం గడిపి కృష్ణ భగవాన్ భక్తి సేవ చేయాలి. ఈరోజు ఏకాదశి కామద ఏకాదశి. కామద ఏకాదశి గురించి మనం ఈరోజు ఒక 5 నిమిషాలు చెప్పుకుందాము. కామద ఏకాదశి పాపవోమచర్యం ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి పేరంటే కామద ఏకాదశి. హరే కృష్ణ. కామద ఏకాదశి మహాత్మ్యము శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపములో వరాహ పురాణంలో వర్ణించబడింది. ఏ పురాణము? వరాహ పురాణం. మరి బ్రహ్మ వ్యర్థ పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం అని చెప్పేసి అక్కడ చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం వరాహ పురాణంలో వచ్చిందన్నమాట. కాబట్టి మొత్తం ఎన్ని పురాణములు? 18 పురాణాలు. ఎన్ని పురాణములు మొత్తము? 18. మద్వయం అద్వయం చ తత్రయం వచస్త్రయం అనాపరిత పుష్కాని పురాణాన్ని పృథక్ 18 పురాణాలు. మద్వయం మా అనక్షరంతో 2, మార్కండేయ పురాణము, మత్స్య పురాణము. మద్వయం ద్వయం భాతో 2, భాగవత పురాణము, భవిష్య పురాణం. త్రయం బ్రాతో బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మ వివర్త పురాణము. చతుష్టయం వాతో 4 పురాణములు. వరాహ పురాణము, వామన పురాణము, విష్ణు పురాణము. తర్వాత వాయు, వామన, వరాహ, విష్ణు 4. తర్వాత ఈ 11 అనాపలింగ పుష్కాని. ఆ అగ్ని పురాణము, నారద పురాణము, దేవలింగ పురాణము, గరుడ పురాణము, అనాపలింగ గరుడ పురాణము, కూర్మ పురాణము, స్కంద పురాణం. మొత్తం 18 పురాణం. సో దీంట్లో వరాహ పురాణంలో చెప్పినారు. ఒకసారి ధర్మరాజు యదుకుల శిరోమణి అని శ్రీకృష్ణుని సమీపించి అతనితో, ఓ వాసుదేవ, చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి నాకు వివరించండి. అలాగే ఆ ఏకాదశిని పాటించే విధానాన్ని, దాని వల్ల కలిగే లాభం నాకు తెలుపవలసినదిగా అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తూ, ధర్మానందన, పురాణలిఖితమైన ఆ ఏకాదశిని గురించిన వర్ణనను సావధానంగా విను. శ్రీరామచంద్రుని
ప్రప్రతామహుడైన దిలీపుడు చైత్రమాసం శుక్లపక్షములో వచ్చే ఆ ఏకాదశిని గురించి తన గురువైన వశిష్ఠుని అడగగా ఆయన దానిని గురించి ఈ విధంగా తెలిపాడు. కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క తండ్రి పేరు ఏం పేరు? దశరథ మహారాజు. ఆయన తండ్రి పేరు ఏం పేరు? అర్జునుడు. ఆయన తండ్రి పేరు ఎప్పుడు? దిలీపుడు. ఆ దిలీప మహారాజు ఇక్కడ అడుగుతున్నాం ఇక్కడ కవి. ఆ దిలీప మహారాజు వాళ్ళ కులగురువైన వశిష్ఠులతో అడుగుతారనమాట. ఇప్పుడు ఆ సందర్భంలో ఈ కామదేవ గురించి చెప్పారనమాట. వశిష్ఠుడు దిలీపునితో, రాజా, నేను తప్పకుండా నీ కోరికను తీరుస్తాను. ఆ ఏకాదశి పేరు కామద ఏకాదశి. పరమ పవిత్రమైన ఏకాదశి సకల పాపాలను భస్మపడాలను కావించి వ్రతపాలన చేసే వ్యక్తికి పుత్రోదయాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఈ దిలీప మహర్షికి సంతానం ఉండదు అనమాట. ఇది కథ అనమాట. అందుకే ఆయన ఈ కామదేహ చేసి పుత్ర సంతానాన్ని పొందుతారు అనమాట. పూర్వం ఇక్కడ చెప్తున్నాడు, పూర్వం రత్నపురం అన్న నగరం ఉండేది. అత్యంత వైభవపేతమైన నగరానికి పుండరీకుడైన గంధర్వరాజు పరిపాలిస్తుండేవాడు. గంధర్వ కిన్నెర అప్సరసలు ఆ నగరమును నివసించేవారు. ఆ నగరమును లలిత అని సౌందర్యవతి అప్సరస లలితుడని సుందరుడైన పతితో కలిసి నివసించేది. లలిత లలితుడు భార్యాభర్తలు గంధర్వులు. ఇక పరస్పర ప్రేమలో వివాహులై ఉండే ఆ జంట తమ భవ్యమైన భవంతిలో నిత్యకిలో ఉండేవాడు. తన కాలం వియోగాన్ని కూడా వారు భరించలేకపోయి ఉండేవారు. ఒకసారి పుండరీకుని సభలో నృత్యగాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దానిలో పలు గంధర్వులతో లలితుడు కూడా గానం చేశాడు. కానీ దానిలో లలిత పాల్గొనలేదు. భార్య వియోగంలో ఉండి ఆయన పాట తప్పుబడినమాట, లయ తప్పిందనమాట. అప్పుడు కోపం వచ్చేసింది ఆ గంధర్వరాజు. వెంటనే శపించాడు. కనుకోటకుడు అని చెప్పి నాగజాతి చేత కదా వాళ్ళు ఇక్కడ చెప్తున్నాడు. దానిలో లలిత లేక ఆమె లేకపోవడం వలన లలితుడు పాడే పాటలు కొన్ని తప్పులు దొర్లాయి. దాని లయ తప్పింది. శ్రోతలకు కనుకోటకుడు నాగజాతికి చెందిన వాడు అది గమనించి లలితుని వ్యవహారానికి అసలైన కారణాన్ని రాజుకు తెలియజేశాడు. కనుకోటకుడు నాగజాతి ఒక నాగరాజు నాగుడు ఉన్నాడు. ఆయన చెప్తారన్నమాట గంధర్వరాజు ఆయన తప్పు పడుతున్నాడు అని చెప్పేసి. అది రాజు మిక్కిలి కుపితుడై, ఓరి పాపి, తాముతో నీవు నృత్యగాన కార్యక్రమములు రసాభాసం చేశావు, నీవు నరపక్షవికమ్మని శపిస్తాడు. శాపంతో లలితుడు వెంటనే ఘోర రూపమైన నరపక్షంగా అయ్యాడు. అతన్ని చూసిన లలిత తీవ్రమైన బాధకు గురైంది. భర్త నరపక్షులుగా అయిపోయినాడు. శాపం వలన ఆమె ఏడ్చిందనమాట. ఇక తీవ్రమైన దుఃఖంతో తప్పిస్తూ భర్తతోనే కాలం అట్లనే గడిపేది. ఒకసారి ఆమె భర్తతో పాటు అడవిలో సంచరిస్తూ, ఇక నరపక్షులు ఎక్కడున్నారు? ఊళ్ళో ఉండగిస్తారా? నగరంలో ఉండగిస్తారా? అడవులు తరిమేస్తారనమాట. కాబట్టి మనుషులు తింటే ఉంటుకుంటారు ఏమన్నా. నరపక్షులు మనుషులు తినడం. కాబట్టి ఈమె భార్యనే తినడం ఉంటుంటాడు అంతే, భార్య కాబట్టి. కాబట్టి వింధ్యాచల శిఖరముల పైన గల శృంగిముని ఆశ్రమం కనిపించింది. లలిత వెంటనే ఆశ్రమంలో ప్రవేశించి శృంగిని నమస్కరించి అప్పుడు ఆయనతో ఆమె వివరాలు కనుకోగా లలిత తన వృత్తాంతాన్ని వివరించింది అనమాట. నువ్వు ఎవరమ్మా, నువ్వు ఎవరికి ఎందుకు వచ్చినావు ఇక్కడ నా ఆశ్రమానికి చెప్పేసి ఆ శృంగిముని అడిగితే ఆమె లలిత చెప్పినాడు, ఈ విధంగా నా భర్తకు శాపం వచ్చింది, మేము ఎందుకన్నారా అదే అడవులు పాలైనాము, ఇక్కడికి వచ్చినాం మేమని చెప్పింది. అప్పుడు భర్త శాప విమోచన ఏ మార్గాన్ని తెలుపమని ప్రార్థించింది. దాని ప్రత్యుత్తరంగా ఆయన రాబోయే ఏకాదశి కామద ఏకాదశి అని, దానిని పాటించే వ్యక్తికి సకల కోరికలు తిరుగుతాయని ఏంటండి ఆ ఏకాదశి ఫలాన్ని ఆమె తన భర్తకు దానపోస్తే అతడు శాపముక్తులు కావాలని చెప్పాడు. ఆ విధంగా వచ్చేసి కామద ఏకాదశి ఆమె లలిత పాటించి ఆ ఫలితం, ఎందుకంటే రాక్షసుల రూపంలో ఉన్నప్పుడు వ్రతం చేయడానికి వీల్లేదనమాట. కాబట్టి ఈమె ఆ పాటించి దాని యొక్క ఫలితాన్ని తన భర్తకు ధారపోసింది. ఆయన శాపముక్తుడు అవుతాడు. హరి బోల్, హరే కృష్ణ. ఇక మూడవ విషయం, ఈరోజు గురు మహారాజ్ వ్యాస పూజ 77వ వ్యాస పూజ. ఆయన 77 సంవత్సరాలు. ఇప్పుడు ఈ రోజుకు ఆయన ఏకాదశి నాడు ఈ కామద ఏకాదశి అంటే వాళ్ళ నాన్న కూడా వ్రతం చేసేటప్పుడు తెలియదు, కానీ ఈరోజు ఏకాదశి నాడు మరి గురు మహారాజ్ వచ్చి జయపతాక స్వామి గురు మహారాజ్ గారు ఈరోజు జన్మించినారు. కాబట్టి 77వ ఆయనది జయంతి అంటే ఆవిర్భావ దినోత్సవంగా చేసుకుంటున్నారు. మరి అందరూ ఇక్కడ దేవాలయంలో గురు పూజ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి
ఆ గురు పూజకు అందరూ, వ్యాస పూజకు అందరూ రావాల్సిందిగా ప్రార్థన. హరే కృష్ణ 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 10 గంటలకు. హరే కృష్ణ 10 గంటలకు వ్యాస పూజ, అందరండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.